రాత్రి పెళ్ళికి చాలా వర్షం అయితే వచ్చింది. పెళ్ళిలో వర్షం ఎక్కువ వచ్చేసరికి ఒకేసారి జొన్నగిరి ఎప్పుడు వెళ్దామా అనే ఒక్క థాట్ అయితే వచ్చింది. అందుకే పొద్దున్న లేసి జొన్నగిరికి బయలుదేరిపోయినా. ఫ్రెండ్స్, నేనైతే ఎక్కడున్నా అంటే జొన్నగిరిలో ఉన్నా. జొన్నగిరి వజ్రాల వేట ఎలా ఉందో ఈరోజైతే మీకు చూపిపోతున్నా. నేను ఎప్పుడు వీడియో తీయలే, నేను రాలేదు కూడా, ఫస్ట్ టైం వచ్చిన. సో ఇదేంటో ఇక్కడ నిజమో అబద్ధమో కనుక్కుందాం. ఓకే, ఇది వచ్చేసి వజ్రం అంట. చూడండి, బాగా క్లారిటీగా తీస్తున్నా. ఇగో వజ్రం అంటే ఇలా ఉంటుందంట. కాకపోతే ప్రాణం పోయిందని చెప్పారంట. ఇలాంటి 4 రోజులు అయింది వెతకబట్టి. అక్క సో చూడండి, జనాలు అయితే ఇగో అక్కడక్కడ ఇంకా టైర్డ్ అయి కూర్చున్నారు. ఆటోలు చూడండి, ఇక్కడ ఒక స్టాండ్, బస్ స్టాండ్ దగ్గర ఎలా ఉంటుంది అలా ఉంటుంది. హోటల్ కూడా అవన్నీ చాలా అంటే చాలా వజ్రాల వేట అంటే వజ్రాల వేటే. బట్ నిజమో అబద్ధమో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయ్యా వెళ్తున్నారు చాలామంది. అయితే వీడియో తీస్తామంటే మొహమాటం పడుతున్నారు. ఊర్లో వాళ్ళకి తెలిస్తే వద్దమ్మా, చిన్న చూపు చూస్తారు, అది ఇది అనేసి. చాలా మంది అయితే ఉన్నారు. ఇందులో ఎవరో ఒకరిని అడుగుదాం, ఎన్ని రోజులు అయిందో ఇక్కడికి వచ్చినాక ఎక్కడ ఉంటారో ఏంటో, అసలు నిజమా అబద్ధమా ఈరోజు ఎవరో ఒకరిని అడిగి తెలుసుకుందాము. ఏ ఊరక్క? అక్క కర్నూలా? ఎన్ని రోజులు అయింది వచ్చి? 4 రోజులా? ఏమైనా దొరుకుతున్నాయా? మీరు 4 రోజుల్లో ఎవరినైనా చూసారా దొరికినాయి అనడానికి? దొరికినాయా? ఇక్కడే అమ్మినారా? ఇంకా ఆహా, ఓకే ఓకే. ఎక్కడ పండుకుంటారు మళ్ళీ? జొన్నగిరి బడికాడ పడుకుంటారా? మళ్ళీ పోలీసు వాళ్ళు అంటారు. అంటే ఇది ఇంకా పొలం కాలేదు కదా అనేసి వదిలేసారు. ఫ్లాట్ల కోసం వేసారు, అందుకే ఇందులోన చూస్తున్నారు. ఇంకా వేరే పొలాల్లో అయితే వెళ్ళనియట్లేదు కదా. అవునవును, రైట్ రైట్. మీరు అందరూ ఒకే ఊరు వాళ్ళేనా? 9 మంది. మీరు అందరు 4 రోజులు అయింది వచ్చి? మళ్ళీ మీకు అంటే ఒక పూట తిని ఇంకో పూట ఉపవాసమా? మీకు ఏమైనా దొరికినాయా? అవునా, చూపించిన ఏమైనా ఉండే నేను తీసుకెళ్ళండిలే. అదే జస్ట్ చూపిద్దాం వజ్రం అంటే ఏంటి, ఎలా ఉందో. సో ఇది వచ్చేసి వజ్రం అంట. వజ్రం అంటే సేమ్ గాజు ముక్కలాగే ఉంటుంది, కాకపోతే మెరుగు వస్తుంది. ఇది వచ్చేసి వజ్రం అంట. చూడండి, బాగా క్లారిటీగా తీస్తున్నా. ఇగో వజ్రం అంటే ఇలా ఉంటుందంట. కాకపోతే ప్రాణం పోయిందని చెప్పారంట. ఇలాంటి 4 రోజులు అయింది వెతకబట్టి. అక్క ప్రాణం లేదని చాలా ఫీల్ అవుతున్నారు, కానీ వజ్రం అయితే దొరికింది. వజ్రం దొరికింది అనగానే ఇంతమంది అయితే చూడడానికి వస్తారు. ఏంటంటే వజ్రం అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేసి. మొత్తం ఎక్కడ పడితే అక్కడ గుంతలు గుంతలు లవ్ పెట్టారు ఈ ఒక్క పొలంలోనే. ఇంకా మిగిలిన పొలాల్లో అయితే ఎవరిని వెళ్ళనియట్లేదు. ఎందుకని అంటే ఇంకా పొలాలు చేస్తారు కాబట్టి. మొత్తం అయితే జనాలు ఈ ఒక్క పొలంలోనే చాలామంది ఉండిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆశలు నిరాశలు అయినప్పుడు ఇంక ఇంటికి వెళ్ళిపోవడం. సో ఇక్కడ చాలా మందిని అయితే అడగడం జరిగింది. అడిగితే తీరా జరిగేది ఏంటంటే చాలామంది మొహాలు దాచుకుంటున్నారు. ఊర్లోకి వెళ్ళాక వాళ్ళు ఎంత చిన్న చూపు చూస్తారని, అందు గురించి వాళ్ళు మొఖాలు చూపించలేకపోతున్నా. సో ఇవి వచ్చేసి నల్ల వజ్రాలంట. ఇవి జస్ట్ మిస్ అయినాయి అంట. అంటే ఒక 12 పాయింట్లు రావాలి, 10 పాయింట్లు అట్లా వచ్చిందంటే జస్ట్ మిస్ అయింది అన్న వాళ్ళకి. ఉంటే పాపం లక్ ఉండేది. ఇట్లా నల్ల వజ్రాలు కూడా ఉంటాయి, కానీ చాలా వరకు అదృష్టం ఉంటేనే తాకుతాయి. దొరికినాయి అనుకో మనకు పాయింట్లు తక్కువ, ప్రాణం పోవడం ఇట్లా జరుగుతుంది. సో ఒకటే చెప్తున్నా, వజ్రాల వేటకు వచ్చి ఉన్న పైసలు ఖరాబ్ చేసుకోకండి, ఉన్న పైసలతో ఎంజాయ్ చేయండి. కానీ ఇక్కడికి వచ్చినాక పోలీసు వాళ్ళతో, పొలం వాళ్ళతో ఇబ్బందులు పాలవుతారు. చాలామంది అనుభవంతో చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా. చిన్నబొంబెల్లి నాగరాజు లక్ష్మణ, చిన్నబొంబెల్లి నాగరాజు లక్ష్మణ అన్న వాళ్ళకి నల్ల వజ్రాలు అయితే దొరికినాయి. అది కూడా చిన్నబొంబెల్లి మా ఊరు పక్కన వాళ్ళే, వాళ్ళకి దొరికినాయి కానీ జస్ట్ మిస్ అయినాయి అన్న వాళ్ళకి. అన్న ఎన్ని సంవత్సరాలు రావటి? ఇదే సంవత్సరమేనా ఇంకా అంతకుముందు ఏమన్నా వచ్చింది? పోయిన సంవత్సరం వచ్చినారు కానీ దొరకలే. ఈ సంవత్సరం వచ్చినాయి కాబట్టి జస్ట్ ఇక్కడ దాకా వచ్చింది. సో ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో అందరూ అదృష్టాన్ని పరీక్ష చేసుకోవడానికే వచ్చారు.
సో ఇంకా చూద్దాం ఎంతమంది. అందరినీ అడిగితే చాలా మంది అంటున్నారు దొరికితే ఎవరికో అదృష్టం ఉన్న వాళ్ళకు దొరుకుతాయి, అందరికీ దొరకవు. దయచేసి ఉన్న పైసలు మొత్తం వేస్ట్ చేసుకోవడానికి జొన్నగిరికి రాకండి, ఉన్న పైసలు అయిపోగొట్టుకొని బాధపడి వెళ్ళకండి. నిజంగా చాలామంది చెప్పేది ఒకటే, ఎవరికో ఒకరికి దొరికితే అది వ్యవసాయం పనులు చేసే వాళ్ళకి మాత్రమే. ఇక్కడంటే ఎవరికి దొరకట్లే. ఒక్కటి దొరికింది, 4 రోజులుగా వెతికితే ప్రాణం పోయిందంట. అంటే ఈ భూమి మీదకి వచ్చేలోపు ఉరుములు మించులకి ప్రాణం పోతుందని వాళ్ళు అన్నారు. మనకంటే అంత క్లారిటీ లేదు. సో చూసారు కదా వజ్రం అంటే ఎలా ఉంటుందో. మంది ఉండడం అయితే జరిగింది. ఇక్కడ దొరికిందో ఏంటో వెళ్ళి కనుక్కుందాం. ఎంతమంది ఉన్నారంటే వజ్రం దొరుకుంటుంది. అదోని